హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను జున్ను పౌడర్తో జున్నుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. నేను ఫస్ట్ టైమే చేయడం, చూద్దాం ఎలా వచ్చిద్దో. నాకు ఈ మధ్య ఎందుకో జున్నునైతే తినాలనిపిస్తుంది బాగా. కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి జున్ను పాలు అయితే దొరకవు కదా. అందుకే షాప్కి వెళ్ళేసి ఇదిగోండి జున్ను పౌడర్ అడిగితే ఈ ప్యాకెట్ ఇచ్చారు. దాని మీద కామధేను అని రాసి పెట్టుంది. దీని మీద అగ్మార్క్ సింబల్ అయితే కూడా వేసి ఉంది. ఆ పైన చూడండి, అది అగ్మార్క్ సింబల్. సరే ట్రై చేద్దాం. ఫస్ట్ టైము నేను కూడా ట్రై చేయడం, ఎలా వచ్చిందో చూద్దాం. ఆ షాప్ ఆవిడ ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అని అడిగితే ఆమె ఎల్లో కలర్ పాల ప్యాకెట్ని, ఒక పాల ప్యాకెట్ని అయితే తీసుకొని ఈ మొత్తం జున్ను పౌడర్ని ఆ ప్యాకెట్ పాలల్లో అయితే మిక్స్ చేయమనింది. సరే ఒకసారి చూద్దాము ఎలా వచ్చిద్దో. నా దగ్గర అయితే ఎల్లో కలర్ పాల ప్యాకెట్ అయితే లేదు. నా దగ్గర అయితే ఫుల్ క్రీమ్డ్ పాల ప్యాకెట్ అయితే ఉంది. సరే కంట్రోల్ చేసుకోలేక ఒకసారి ట్రై చేద్దామని ఆత్రం మనకు అసలు ఆగదుగా. అందుకే ఈ పాలతోనే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను నేనైతే. చూడండి, పాలు అయితే ఒక బాక్స్ గిన్నెలోకి అయితే తీసుకున్నాను. పాలు మరీ చిక్కగా ఉన్నాయి, మరి మంచిగా వచ్చిద్దో రాదో అని చెప్పి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసినా కూడా చిక్కగానే కనిపిస్తున్నాయి పాలు. నేనైతే జస్ట్ ఒక 20 ml వాటర్ అయితే యాడ్ చేశాను. చూడండి, చూడ్డానికైతే థిక్ కన్సిస్టెన్సీతోనే ఉన్నాయి పాలు. చూడండి, చిక్కగానే కనిపిస్తున్నాయి కదా. సరే ఈ పాలల్లో ఇప్పుడు మనం జున్ను పౌడర్ తెచ్చిపెట్టుకున్నాం కదా, ఆ జున్ను పౌడర్ని అయితే మిక్స్ చేద్దాం ఇందులో. ఇదిగోండి, ఈ పౌడర్ని అయితే, ఈ ప్యాకెట్ని కట్ చేసుకొని ఈ పౌడర్ని నేను ఈ పాలల్లో అయితే కలిపేస్తున్నాను. పౌడర్ అయితే వైట్ కలర్లోనే ఉంది, వేరే కలర్ ఏం లేదు. కానీ జున్ను పాలు మనకి ఎల్లో కలర్ వస్తాయి కదా. ఇది మిక్స్ చేసిన తర్వాత చూద్దాము, ఏమైనా లైట్ ఎల్లో కలర్ అయితే వచ్చిద్దేమో. ఈ పౌడర్ మిక్స్ అవ్వడానికి మనకి పెద్ద టైం ఏం పట్టలేదు. జస్ట్ స్పూన్తో ఒక 1 minute అయితే బాగా తిప్పేసుకోవాలి. నేనైతే ఇలా 1 minute వరకు అయితే తిప్పేసుకున్నాను. ఏమైనా చిన్న చిన్న ఉండలుగా ఏమైనా కట్టి ఉంటుందేమో ఈ పౌడర్ అని. ఫస్ట్ టైం కదా మనం ఇలా మిక్స్ చేయడం, అందుకనే నేనైతే బాగా ఈ పౌడర్ అంతా పాలల్లో కలిసేలాగైతే బాగా కలిపేసుకున్నాను. మంచిగా స్పూన్తో అయితే తిప్పేసుకున్నాను. ఇది కరగదేమో అనుకున్నా కానీ పాలల్లో మంచిగా కలిసిపోయింది. చూడండి, ఈ పౌడర్ వేసిన తర్వాత మనకు కలర్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్ అయితే కనిపిస్తుంది. చూద్దాం ఎలా వచ్చిందో. సరే ఈ పౌడర్ అంతా మంచిగా ఈ పాలల్లో అయితే కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే పాలల్లో బెల్లం త్వరగా కరగాలి అంటే మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే, అంటే తురిమి పెట్టుకున్నా పర్వాలేదు, చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసుకున్నా కూడా పర్వాలేదు. కానీ మనకు ఈ బెల్లం అనేది పాలల్లో త్వరగా కరిగిపోవాలి. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే నలకొట్టి పెట్టుకున్నాను బెల్లంని. ఈ బెల్లంని ఈ పాలల్లో అయితే మంచిగా కలిపేస్తున్నాను. బెల్లం అయితే కరగడానికి నాకు 1/2 గంట టైం పట్టింది. సరే బాగా తిప్పేసుకోవాలి, ఎందుకంటే గడ్డలు గడ్డలుగా ఉంటే మనకి జున్ను అనేది మంచిగా రాదు కదా. అందుకే ఈ బెల్లం ముక్కలు అయితే కంప్లీట్గా కరిగిపోయేలాగైతే నేను కలిపేసుకున్నాను. నాకు 1/2 గంట టైం అయితే పట్టింది. సరే ఈ బెల్లం అంతా మంచిగా కరిగేలోపు మనం మిరియాలు ఉన్నాయి కదా, ఆ మిరియాలని కొన్నిటిని తీసుకుందాము, పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాము. చూడండి ఎన్ని మిరియాలు తీసుకున్నానో నేను. మిరియాలు మనకు వచ్చే జలుబు దగ్గునైతే అరికట్టడంలో మంచి కీలక పాత్ర అయితే పోషిస్తాయి కదా. సరే ఈ మిరియాలను అయితే క్రష్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు బెల్లం కరిగిందో లేదో చెక్ చేసుకొని, ఆ కరిగిన తర్వాత ఆ పాలనన్నిటిని ఒకసారి అయితే నేను ఇలా స్ట్రైనర్తో అయితే వడగట్టేసుకున్నాను. ఏమైనా చెత్త చెదారం అలాంటిది ఏమైనా బెల్లంలో ఉంటుంది కదా, అది వస్తుందేమోనని
ఒక్కసారి వడగట్టేసుకున్నాను. వడగట్టేసిన తర్వాత ఇందాక మిరియాలు ఉన్నాయి కదా, ఆ మిరియాలని నేను ఇలాగా క్రష్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ని అయితే ఈ పాలల్లో అయితే మిక్స్ చేసి పెట్టాను. మంచిగా తిప్పేసుకోవాలి ఈ మిరియాల పొడిని కూడా ఈ పాలల్లో. చూడండి కలర్ చూడండి ఎలా వస్తుందో. సరే, ఈ మిరియాల పౌడర్ని కూడా మనం వేసేసి బాగా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేవర్ కోసం అయితే మనం 2 ఇలాచీ అంటే యాలుకలు ఉన్నాయి కదా, వాటిని ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో కలిపేసేద్దాము. నేనైతే ఒరిజినల్ జున్ను పాలతో మనం జున్నుని ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అదే ప్రాసెస్లో అయితే ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా వచ్చిద్దో. ఫస్ట్ టైం కదా ట్రై చేయడం. ఇలా మొత్తం అన్నీ వేసేసి మంచిగా కలిపేసుకుందాము. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దబరా అయితే తీసుకున్నాను. ఆ దబరాలో కొద్దిగా వాటర్ అయితే పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మనం డైరెక్ట్ పెట్టకూడదు, స్టీమ్లోనే మనకు జున్ను అనేది బాయిల్ అయిపోవాలి, లేదంటే మాడిపోతుంది. సో ఇలా కొన్ని వాటర్ అయితే తీసుకొని నేను ఇలా ఈ దబరాలో అయితే పాలు అన్నీ మిక్స్ చేసిన ఈ పాలు ఉన్నాయి కదా, అవన్నీ ఈ బాక్స్లో అయితే పోసి బాక్స్కి మూత పెట్టేసి మళ్ళీ ఓవరాల్గా దబరాకి కూడా మూత అయితే పెట్టేశాను. టైం చూడండి ఒకసారి. ఇప్పుడు ఎన్ని గంటలకైతే నేను స్టార్ట్ చేశాను, ఇప్పుడు 6:35 అవుతుంది కదా. 6:35 నుంచి ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూడండి టైము 15 మినిట్స్ దాటుతుంది కదా. సరే, ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం రెడీ అయిందో లేదో. నాకైతే ఆత్రం అస్సలు ఆగట్లేదు. ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని నేనైతే భలే ఆత్రంగా ఉన్నాను. ఎందుకంటే నాకు జున్ను అంటే చాలా ఇష్టం. తిని చాలా రోజులైంది. వావ్, చూడండి జున్ను ఎలా ఉందో, మంచిగా కేక్ పీస్ లాగా వచ్చింది. ఒకసారి అయితే చెక్ చేసుకుందాము స్పూన్తో మంచిగా రెడీ అయిందో లేదో. చూడ్డానికైతే అబ్బా స్మెల్ అయితే అదిరిపోతుంది. నేను కొద్దిగా 20 ml వాటర్ అయితే యాడ్ చేశానని చెప్పా కదా, ఆ వాటర్ చూడండి కనిపిస్తుంది. సో వాటర్ అనేది మనం యాడ్ చేయకూడదు అనమాట. లైట్గా 20 ml వాటర్ యాడ్ చేశాను కాబట్టి ఆ వాటర్ అనేది కనిపిస్తుంది మనకి. చూడండి. సరే, అంతా రెడీ అయిపోయింది కదా, ఒకసారి చెక్ చేద్దాము ఎలా ఉందో టేస్ట్. నాకైతే రియల్ జున్నుకి ఈ పౌడర్ వేసి చేసిన జున్నుకి తేడా అయితే నాకేం తెలియలేదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.